మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మీరు వేషధారుల ప్రార్థనలు చేయకూడదు. వేషధారులకు పరలోక ఫలం దొరకదు. వారిది ఇహలోకమందలి తాత్కాలిక ఫలం. వారి ఫలం వారికి ముట్టుతుంది. ప్రార్థన చేస్తున్నట్టు అందరికీ తెలియాలి. ప్రార్థన భంగిమలో బిగ్గరగా పడికట్టు మాటలు ప్రయోగిస్తూ అందరినీ ఆకర్షించాలని ప్రయత్నం చేస్తారు. వారు ఆశించిన ఫలం వారికి దొరికింది, అంతే. దేవుడు అట్టి ప్రార్థనలను ఆలకించడు. దేవుడు వినాలని చేసిన ప్రార్థనలు కావవి. మనుషులు వినాలనే వారా ప్రార్థనలు చేస్తారు. అంతవరకే వాటి ప్రయోజనం. దేవునికి ఈ నాటకం బొత్తిగా ఇష్టముండదు. దేవుడు వినే ప్రార్థనలు మన హృదయపు అట్టడుగు నుంచి పెల్లుబికి వస్తాయి. దేవుని బిడ్డలకు ప్రార్థనలో దేవ చైతన్యముంటుంది. స్వార్థ చైతన్యం పోతుంది. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. దేవుని రాజ్యంలో దేవుడు నీ తండ్రి, నీవాయన బిడ్డవు. మనం దేవుని పిల్లలం ఎలా అవుతాము? యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. నీకు నీ దేవునికి క్రీస్తు ద్వారా ఏర్పడిన ఈ సంబంధం కొత్తది. ఇది కొత్త నిబంధన సంబంధం. పాత నిబంధనలో ఇశ్రాయేలు నా కుమారుడు అని జాతిపరంగా దేవుడు అన్నాడే కాని వ్యక్తిగతంగా నేను నీ తండ్రిని అని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అనలేదు. క్రీస్తును బట్టి మనకు ఈ సంబంధ సహవాసాలు సిద్ధించాయి. యేసు ప్రభువు తండ్రి ఇప్పుడు నీ తండ్రి, నా తండ్రి అవుతున్నాడు. ఈ రోజున మన ప్రార్థనలు రహస్యమందు యథార్థమైనవై ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. రహస్యమందు చూచే దేవుడు వినాలంటే మన ప్రార్థనలు రహస్యమందే జరగాలి. ప్రార్థన రహస్యం, రహస్య ప్రార్థనే. రేపు యేసుక్రీస్తు న్యాయపీఠము ముందు ఎన్నో రహస్యాలు వెల్లడవుతాయి. మన మెరుగని ప్రార్థన వీరులెందరో ఆ రోజున మనకు పరిచయమవుతారు. ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినపడుతుందని వారు తలంచుతున్నారు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని భ్రమించవద్దు. మంత్రంలాగా జపించి తపస్సు చేయడం వల్ల ఎక్కువ ఒరిగేదేమీ ఉండదు. ఆ విధంగా దేవుని మీదికి ఒత్తిడి తేగలము అనుకుంటే అది పొరపాటు. అన్య విధానాలను ప్రయోగించకండి, అవి నాకిష్టం లేదు అంటున్నాడు ప్రభువు. మీరు అన్యుల వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ప్రార్థన ఎంత దీర్ఘం అని కాదు, అందులోని యథార్థత ఎంత అని దేవుడు చూస్తున్నాడు. నీ గది తలుపులు మూసెయ్యి, ఏకాంత ప్రార్థన చెయ్యి. యథార్థంగా నీ హృదయంలో ఉన్నదేదో అదంతా ఆయన ఎదుట కుమ్మరించు. దేవునికి నీకు మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన. వ్యర్థమైన మాటలు, పడికట్టు మాటలు, నేర్చుకున్న చిలక పలుకులు వల్లించవద్దు. మనకేమి కావాలో ఆయనకు తెలుసు. అయినా ఆయన మనల్ని అడగమంటున్నాడు గనుక మనం అడగాలి. ఎలా అడుగుతున్నామో అది ఆయన గమనిస్తున్నాడు. ప్రభు ఇప్పుడు ఒక మాదిరి ప్రార్థనను మనకు ఉపదేశిస్తున్నాడు. ఇది ప్రార్థన శాంపుల్. ప్రతి విశ్వాసి ఈ పద్ధతిలో ప్రార్థించాలని ప్రభు అభీష్టం. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము దయచెయ్యి అని అడగవచ్చు. ఆయనకు ఇష్టమైన అంశాలు అనగా దేవుని రాజ్యము, దేవుని చిత్తము మొదలైన వాటితో మనం ఏకీభవించవచ్చు. ఆయన నామమును స్తుతించవచ్చు. యేసులాగా మనకు క్షమాపణ మనస్సు కావాలని కూడా అడగవచ్చు. ఎంతో అర్థవంతమైన మాదిరి ప్రార్థన ప్రభువు నోటి నుండి వెలువడింది. దేవునికి స్తోత్రం.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మాదిరి ప్రార్థన ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమియందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచెయ్యి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. మమ్ములను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించు. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇది ప్రభువు ఉపదేశించిన మాదిరి ప్రార్థన. తండ్రి అని యేసు దేవుణ్ణి సంబోధించగలడు. ఆయన దేవుని కుమారుడు. గాని ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. దేవుడు యేసుకు తండ్రి కాబట్టే మనకు, నీకు, నాకు తండ్రి అవుతున్నాడు. పరలోకమందు తండ్రి ఉన్నాడు. ఆయన ఈ ఇహలోక సృష్టికి, ఈ విశ్వానికి బందీ కాడు. సమస్తము ఆయన క్రిందనే ఉంది. ఈ భూమి ఆయనకు పాదపీఠం లాంటిది. యేసు ప్రభు దేవుడు, మానవుడు. దేవుని కుమారుడు మానవ సోదరుడయ్యాడు. పరలోకమందున్న మా తండ్రి అంటూ మనతో తనను తాను సంయుక్తపరచుకుంటున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము పరిశుద్ధం. దేవుని నామము అనగా దేవుని శక్తి, దేవుని ఉనికి, సన్నిధి, దేవునికి సంబంధించిన మహిమ అంతా కలిసి దేవుని నామము అనబడుతుంది. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. అతడు తన దేవుని నామమును పరిశుద్ధపరిచాడు. వెళ్లిన చోటల్లా దేవునికి బలిపీఠం నిర్మించాడు. అందరూ అబ్రాహాము ఆరాధించిన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసుకున్నారు. అబ్రాహాము కనాను దేశంలో ఇరుగు పొరుగు వారికి దేవుని నామ పరిశుద్ధతను ప్రచురపరిచాడు. అబ్రాహాము మాటల్లో, చేతల్లో ఎంతో విశ్వసనీయత ఉట్టిపడింది. అబ్రాహాము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని వారు తెలుసుకున్నారు. అబీమెలెకు అబ్రాహామును గురించి సాక్ష్యమిస్తూ, నువ్వు చేసే ప్రతి పనిలో నీ దేవుని పరిశుద్ధత కానవస్తుంది అన్నాడు. హేతు కుమారులు కూడా అలాంటి సాక్ష్యమే పలికారు. నీవు మా మధ్య ఒక రాజకుమారుడిలాగా ఉన్నావు అన్నారు. అబ్రహాము ఈ విధంగా తన దేవుని పట్ల భయభక్తులను వెల్లడిపరిచాడు. అబ్రహామును బట్టి యెహోవా నామము కనాను దేశమందంతటా పరిశుద్ధపరచబడింది, మహిమపరచబడింది. దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటూ యేసు తన శిష్యులకు మాదిరి ప్రార్థన ఉపదేశించాడు. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమిపై నెరవేరునుగాక. ఈ రాజ్యమును గురించే మత్తయి సువార్త రాయబడింది. యేసు పరలోక రాజు. ఆయన త్వరలో వచ్చి పరలోక రాజ్యం ఈ భూమిపై స్థాపిస్తాడు. అంతవరకు దేవుని రాజ్య సూత్రాలు, నియమాలు ఆయన సంఘమందు అమలుపరచబడతాయి. దేవుని సంఘమే దేవుని రాజ్యానికి ప్రతిబింబమని మత్తయి సువార్తికుడు పలు విధాలుగా మనకు ప్రబోధిస్తున్నాడు. ఆయన రాజ్యమును, నీతిని సంఘము, సంఘ బిడ్డలు వెతుకుతారు. దేవుని చిత్తము పరలోకంలో నిరభ్యంతరంగా నెరవేరుతుంది. అయితే ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్పునకు అనేక ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. అట్టి ఆటంకాలు తొలగిపోవాలంటే దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చెయ్యాలి. పరలోకమందు దేవుని చిత్తమెరిగిన వారై దేవుని ప్రజలు ప్రార్థించాలి. ఏలియా ఆ విధంగా ప్రార్థించాడు. ఏలియా ప్రార్థన ప్రసవ వేదన లాంటిది. 2 మోకాళ్ల మధ్య తల ఉంచిన వాడై ప్రార్థించి పరలోకమందలి దేవుని చిత్తమును ఇక్కడ అమలుపరచబడడానికి తాను సాధనమయ్యాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షించకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షించలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. పరలోకమందు బంధించబడింది మనమిక్కడ బంధిస్తాము.
ఇక్కడ మనము విడుదల చేసింది అంతకు ముందే పరలోకమందు విడుదల చేయబడిందే అని గ్రహించాలి. అనుదినాహారము మాకు దయచెయ్యి. మన అనుదినాహారం కోసం కూడా మన దేవునిపై మనము ఆధారపడి ఉన్నాము. మన శారీరక భౌతిక అక్కరలు ఆయనే తీర్చగలవాడు. దినదినము ఆయన వాత్సల్యము మనల్ని పోషిస్తున్నది. అలనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు మన్నాను ఏ రోజుకారోజు అరణ్యంలో సేకరించుకున్నారు. అది రేపటికి నిలవ ఉండదు. అనుదినాహారం దేవుడు వారికి కురిపించిన మన్నాను నిల్వ చేద్దామంటే కుదరదు. ఈ మాదిరి ప్రార్థనలో మన్నా కోసం మనవి ధ్వనిస్తోంది గదూ. ఏ రోజుకారోజు అన్నం పెట్టేవాడు, బట్టలిచ్చేవాడు, దాహం తీర్చేవాడు ఆయనే. అనుదిన అక్కరలు తీర్చే తండ్రి. ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన ఎంతో అర్థవంతమైనది. ప్రభువు తీర్చనిదే మన కనీసపు అక్కరలు కూడా తీరవు. పరలోక రాజ్యంలో ప్రతిదీ దేవుని మీదనే ఆధారపడి నడుస్తుంది. కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలగలేదు. ఆయన మన సృష్టికర్త. యేసు ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనను అనుసరించి మనం ప్రార్థించాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు. ప్రార్థనకు జవాబిచ్చే తండ్రి మన దేవుడు. అడిగితే ఇస్తాడు. తలుపు తట్టితే చాలు తలుపు తీస్తాడు. వెదికింది దొరుకుతుంది. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికితే అది మనకు ప్రాప్తిస్తుంది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. శ్రోతలు, ఈ ప్రార్థన మనం చేయవలసింది. ప్రభువు తన కోసం ఈ క్షమాపణ ప్రార్థన చేయనక్కర్లేదు. ఆయన పాపరహితుడు. ఇది ప్రభువు ప్రార్థన కాదు, శిష్యుల ప్రార్థన. యేసు ప్రభు స్వయంగా చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు అనే ప్రార్థన ధర్మశాస్త్రీయమైనదిగా ధ్వనిస్తున్నది. ఇందులో కృప కనిపించదు. కాని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించండి. క్రీస్తు మన కొరకై చేసిన దాన్ని బట్టి దేవుడు మనల్ని క్షమించాడు గాని మనం చేసిన దాన్ని బట్టి కాదు. అలాగైతే అది ధర్మశాస్త్రీయమవుతుంది. దేవుడు మనలను రక్షించాడు అంటే అది కేవలం దేవుని విమోచనాత్మక కృప. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నాము. ఈ మాదిరి ప్రార్థన రక్షించబడిన విశ్వాసులకు. మనం రక్షించబడి ఉన్నాము గనుక క్షమిస్తాము. ఇక్కడ క్షమించడము అనేది విశ్వాసి రక్షణకు సంబంధించింది కాదని మనము గ్రహించాలి. అపరాధములు అన్నా రుణములన్నా అర్థం ఒకటే. విశ్వాసి ఇతరులను క్షమించాలి. లేకపోతే ప్రభువు ఈ విషయంలో నిన్ను అపరాధిగా ఎంచవలసి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ప్రభువు ఉపదేశించిన మాదిరి ప్రార్థనను గురించి వాదోపవాదాలు అనవసరమని మనవి చేస్తున్నాము. పాపము విషయములోనైతే దేవుడు మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించు. దేవుడు మనలను శోధనలోకి తేడు. దేవుడు ఎవరినీ శోధించడు. మమ్ములను శోధనల్లో విడనాడకు, మాకు సాయం చెయ్యి అని విశ్వాసులు ప్రార్థన చేస్తారు. శోధనల్లో మాతో ఉండు, మమ్ములను గెలిపించు. అది ఈ ప్రార్థనాంశం. మమ్ములను కీడు నుండి దుష్టుని నుండి తప్పించు. శ్రోతలు, సైతాను ఉన్నాడు, జాగ్రత్త. వాడు వాస్తవిక వ్యక్తి. వాడు కాల్పనిక వ్యక్తి అనుకునేరు. సైతాను లేడు అనుకునేట్టు చేస్తాడు సైతాను. దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతాము. అయితే సైతాను కూడా ఉన్నాడు. వీడు దేవునికి ప్రబల శత్రువు. దేవుణ్ణి, ఆయన ప్రజలను వ్యతిరేకించడమే వాని పని. అపవాది క్రియలను ఇప్పుడు లయపరుస్తాడు దేవుడు. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు అపవాదినే లయం చేస్తాడు. అపవాది అంటే సైతానే. వీడు దుష్టుడు. ఈ దుష్టుడి నుండి నన్ను తప్పించు దేవా అని
దేవుని బిడ్డలు తరచుగా ప్రార్థిస్తారు. నూతన విశ్వాసులకు ఈ ప్రార్థన ఎంతో సహాయపడుతుంది. రాను రాను ఇదే మాదిరిని అనుసరించి ప్రార్థించగలుగుతాము. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు నూతన అనుభవాలు, లోతైన అనుభవాలు అనుగ్రహిస్తాడు. కొండమీది ప్రసంగం సందర్భంలో ప్రభువు మనకు మాదిరి ప్రార్థన ఇచ్చినందుకు ప్రభువుకు స్తోత్రం. ప్రార్థన అనేది ప్రదర్శన కోసం కాదు, నీకు ప్రభువుకు మధ్య ప్రవర్తిల్లే సంబంధము, సహవాసము ప్రార్థనే. రహస్యంలో నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థనలకు తండ్రి అయిన దేవుడు వెంటనే జవాబిస్తాడు. ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది. బహిరంగ ప్రార్థన కుడికలలో నామకార్థ క్రైస్తవులు చేసే ప్రార్థనల కంటే అరడజను మంది రహస్య ప్రార్థనలో గొప్ప ఫలితాలు సాధించగలరు. వ్యక్తిగతంగా విశ్వాసికి దేవునికి మధ్య అర్థవంతమైన ప్రార్థన సమర్థవంతమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. 16వ వచనం నుంచి ఉపవాస ప్రార్థనలను గురించి ప్రభు హితోపదేశం చేస్తున్నాడు. మీరు ఉపవాసమున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. తాము ఉపవాసమున్నట్లు మనుష్యులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసమున్నట్లు మనుష్యులకు కనబడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడాలని నీవు ఉపవాసమున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కో. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఈ రోజున విశ్వాసులు ఉపవాసముండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఉపవాసం దేవుని సన్నిధిలో రహస్యమందు జరగవలసి ఉంది. నీ ఆత్మకు నీ దేవునికి మధ్య అది ఏకాంత సమయం, సహవాసం. ఆత్మానందానికి ఉపవాసమెంతో దోహదం, ప్రోత్సాహకం. రహస్యమందు చూచే దేవుడు బహిరంగంగానే ప్రతిఫలమిస్తాడు. అది అందరికీ ఎలాగూ తెలిసిపోతుంది. సాక్ష్యార్థమై దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఉపవాస ప్రార్థనలో వేషధారణ వైఖరి పనికిరాదని ప్రభువు పదే పదే మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నీకేది లేదో అది ఉన్నట్లు నటించవద్దు. దేవునికి నీకు ఉన్న పరస్పర సంబంధ సహవాసము రహస్యంగానే ఉండనియ్యి. వేరు రహస్యమే గాని ఫలము బహిరంగం. ప్రియ శ్రోతలు వింటున్నారా? పాత నిబంధన భక్తి ఎక్కువగా ధర్మశాస్త్ర క్రియలను చేయటంలో ప్రజలు కనపరుచుకునేవారు. ఉపవాసముండడము, ఆయా నైవేద్యాలు, బలులు అర్పించడము, దేవాలయానికి యాత్రలు చేయడం, వీటిని బట్టి వారి భక్తి వెల్లడి అయ్యేది. గాని కొత్త నిబంధనలో కృప ఆంతరంగికమైన అనుభూతిలో భక్తిభావాన్ని కలిగిస్తుంది. పరిశుద్ధాత్మ మనలను ధర్మశాస్త్రానికి మించిన నీతికి సిద్ధపరుస్తాడు. కొత్త నిబంధన భక్తి హృదయ సంబంధమైనది, విశ్వాస సంబంధమైనది. హృదయశుద్ధి గలవారిలో పరిశుద్ధాత్మ ఉండి పరిశుద్ధతలో లోతైన అనుభవాలు అనుగ్రహిస్తాడు. యథార్థమైనదై హృదయపూర్వకమైన భక్తిని మనలో కలిగించేవాడు పరిశుద్ధాత్మ. పరిసయ్యుల భక్తి ప్రదర్శన బహిరంగమైన నాటకం. వారి నటన ప్రజలను ఆకర్షిస్తుంది గాని దేవునికి అట్టి ప్రవర్తన ఎంతో నీచమైంది. అట్టి వారిని ప్రభువు ఎన్నోసార్లు గద్దించాడు. ప్రభువుకు సన్నిహితంగా ఉండడం మానేసి జనాకర్షణ విధానాలు అవలంబించటం ప్రభువుకు సుతరాము ఇష్టముండదు. సజీవ దేవునితో ఆంతరంగికమైన సన్నిహిత సంబంధ సహవాసాలను కొనసాగించుకోవాలి. దావీదు దేవుని హృదయానుసారి అయిన వ్యక్తి. దేవుని చిత్తమెరిగి ఆ ప్రకారం జీవించాలన్న ఆశ దావీదుకు ఎక్కువ. దేవుని కొరకు దావీదు ప్రాణం తృష్ణగొన్నది. కొండమీది ప్రసంగం ఆధారంగా మనం దేవునికి ఇష్టులమై ప్రవర్తించడం అభ్యసించాలి. ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో వ్యక్తిగత భక్తిభావాలెన్నో మనకు అలవడుతాయి. దేవుణ్ణి స్తుతించాలి. అనుదిన అక్కరల విషయంలో ప్రభువును ప్రార్థించాలి. ప్రార్థన ఆరాధన స్తుతితో ప్రారంభమవుతుంది. పరలోకమందున్న తండ్రిని ఆరాధించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18వ వచనం వరకు తండ్రి అనే సంబోధన ప్రభువు 10 సార్లు వాడాడు.
అంతరంగమందు దేవుని నీతి గలవారే దేవుణ్ణి తండ్రి అని పిలువగలరు. దేవుడు నా తండ్రి, పరలోకపు దేవుడు మనకందరికి తండ్రి. దేవుని పితృత్వము క్రీస్తునందు మనకు లభించిన మహాభాగ్యం. తండ్రి అయిన దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. దేవుని నామమును మనము ఘనపరుస్తాము, మహిమపరుస్తాము. ఆయన నామము స్తుతించబడునుగాక. అంతేకాదు, దేవుని రాజ్య విస్తరణ కాంక్షను మనం ప్రార్థనలో వ్యక్తం చెయ్యాలి. ఆయన నిబంధన వాగ్దానాలన్నీ ఆయన స్థాపించబోయే రాజ్యంలో పూర్తిగా నెరవేరుతాయి. ఆయన రాజ్యమును గురించిన నిరీక్షణ రానురాను మనలో బలవత్తరమవుతున్నది. పరలోకమందు దేవుని చిత్తం ఎట్టి ఆటంకములు లేకుండా నెరవేరుతుంది. అలాగే ఈ లోకంలో కూడా దేవుని రాజ్యం రావాలి. ఆయన సంపూర్ణ చిత్తం మనందరి ద్వారా నెరవేరాలి. ఆటంకాలను నజరేయుడైన యేసు ద్వారా గద్దిస్తున్నాము. మనకు అనుదినం ఎన్నో భౌతిక అక్కరలుంటాయి. ఆహారం మొదలుకొని వివిధమైన అక్కరలు గల మనుషులం. క్షమాపణ, కనికరము మొదలైన దైవ గుణాలు మనకు కావాలి. వాటి నిమ్మని దేవుణ్ణి ప్రతిదినము వేడుకోవాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనం, మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమిస్తున్నాము గనుక మా పాపములను క్షమించు, మమ్ములను శోధనలోకి తేకు అని ప్రార్థించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.